సో నైస్ ఆఫ్ యూ. ఇక చిన్నపరెడ్డి గారు ఈ విషయం చూస్తుంటే ఈ అండర్స్టాండింగ్, ఈ కమిట్మెంట్ లెవెల్, ఈ అండర్స్టాండింగ్ లెవెల్, అడ్జస్ట్మెంటింగ్ లెవెల్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది ఎంతవరకు అంటే చాలామంది ఇది ఎక్కువ కాలం సేల్ అయ్యే నావ కాదు, ఎక్కువ కాలం తేలే నావ కాదు, ఇది మునిగిపోయే పడవ, ఈ కూటమి అనేది అంతగా సక్సెస్ఫుల్ కాదని వైసీపీలో చాలామంది నాయకులు ఎలక్షన్స్ ముందు అన్నారు, ఎలక్షన్స్ తర్వాత కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో చూశారు ఎంత సఖ్యతగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది కనబడుతోంది వారి మాటల్లో. సో గ్రౌండ్ రియాలిటీ కూడా ఇలానే ఉంది అనుకుంటున్నారా? ఏమంటారు చిన్నపరెడ్డి గారు? నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు నమస్తే అండి. హలో. మీరు అంటా ఉన్నారు నామినేటెడ్ పదవులు పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం అనేది సహజంగా జరిగేటటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని మర్డర్లు చేశారు, ఎవరు ఎన్ని దోపిడీలు చేశారు, ఎవరు ఎంతమంది కాళ్ళు ఎరగొట్టారు, ఎవరు ఎంతమంది వైసీపీ నాయకులకి చేతులు ఎరగొట్టారు, ఎన్ని ఇళ్లు కూలగొట్టారన్న దాన్ని ప్రాధాన్యత తీసుకొని మాత్రమే వస్తాయనుకొని ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్నారేమో తెలియట్లేదండి. ఎందుకంటే నిన్నటికి నిన్న నంద్యాలలో పోలీసు ఎస్పీ గారికి అయ్యా ఇక్కడ ఏదో గుంపు అవుతా ఉన్నారు, మనిషిని చంపాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతా ఉంది, దాన్ని అడ్డుకొట్టి అని చెప్తే ఎప్పుడో రాత్రి 100 మంది 200 మంది గుంపు ఊరంతా కూడా గుప్పయి వాళ్ళు యుద్ధానికి సిద్ధమైనట్టుగా ప్రయాణం చేస్తా ఉంటే ఎస్పీ గారు ఒక ఎస్ఐ నన్ను ఒక కానిస్టేబుల్ పంపిస్తే ఆ ఎస్ఐ కానిస్టేబుల్ ముందే మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి పరిస్థితిని చూసాం. అలాగే ఇక్కడ మన విజయవాడ ప్రక్కన జగ్గాయపేటలో టీవీలన్నిటిలో కూడా వచ్చింది సార్, 10 మంది విచక్షణ రహితంగా దాడి చేస్తా ఉన్నారు. ఈ నామినేటెడ్ పోస్టుల కోసం వారి యొక్క అంటే ఈ జరుగుతున్న సంఘటనలకి కాదు చిన్నపరెడ్డి గారు, ఒక చిన్న లింక్ మిస్ అవుతోంది నాకు. జరుగుతున్న సంఘటనలకి పదవులకి, అంటే మీరంటే ఇప్పుడు మాచర్లలో దాడి చేసిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చినట్టుగా అదే పంతాలో పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూడా వెళ్తుందని అనుకుంటున్నారా సార్? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేసే నాటికి 31 మందిని మారణ హోమం సృష్టించారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా మా యొక్క గోడు వినిపించినా సరే ఇంకా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక మహిళా జెడ్పీటీసీని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అనంతపురం జిల్లాలో దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగే జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని ఇల్లు కోలేసిన పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారు, వాటిల్లో రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా పోయే వాళ్ళకి మాత్రమే ఇస్తానని ఏమన్నా ఇండికేషన్ ఉందో ఏముందో నాకైతే తెలియదు. కానీ ఇది నామినేటెడ్ పదవుల కోసమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారణ హోమాన్ని సృష్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేసే విధంగా చేయటం కోసం చేసే వారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు వస్తాయేమో అనిపిస్తా ఉంది. కీర్తన గారికి నామినేటెడ్ పదవి వస్తుందో రాదో నాకు తెలియదు, ఎందుకంటే ఆమె ఏమన్నా చేసిందో లేదో తెలియదు, ఆ రాజ్యాంగాన్ని ఆమె ఇంప్లిమెంట్ చేసిందో లేదో. చిన్నపరెడ్డి గారు చేయకపోతే కీర్తన గారికి రాదు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరే ప్రోత్సహిస్తున్నారా కీర్తన గారిని? రైట్ విల్ కమ్ బ్యాక్ టు యూ చిన్నపరెడ్డి గారు. ఒక్క నిమిషం. కూటమి యొక్క విధానం అలా ఉన్నది అనేది లెట్ us discuss about it.